దగదర్తి గ్రామంలో తేదీ 16వ తేదీన పాత హరిజనవాడకి చెందిన కాకి వంశీ అనే అతను క్రికెట్ ఆడి వస్తుండగా కాలుకు గాయమైనది. అంతటా గాయపడిన వంశీని పైడి తరుణ్ మరియు మొలతాటి పవన్ కళ్యాణ్లు తమ మోటార్ సైకిల్పై దగదర్తి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ ఆర్ఎంపీ వద్దకు చికిత్స కోసం తీసుకెళ్లగా ఆయన వద్ద బ్యాండేజ్ లేనందున చికిత్స చేయలేమని తెలిపాడు. అనంతరం వంశీని అదే గ్రామంలోని మెషాక్ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం అదే రోజు మొలతాటి పవన్ కళ్యాణ్, మోడే సుమంత్, కాకి వెంకటేష్ మరియు మరికొంతమంది షేక్ మస్తాన్ ఆర్ఎంపీ క్లినిక్ కు వచ్చి ఆయనతో గొడవ పడినారు. ఆ సమయంలో షాపులో ఉన్న మందుల ర్యాక్ ఒకటి క్రింద పడిపోయినది. మళ్లీ అదే రోజు సాయంత్రం సుమారు మోడే సుమంత్ పాత హరిజనవాడ దగదర్తి గ్రామ పెద్దలతో కలిసి షేక్ మస్తాన్ ఆర్ఎంపీ వద్దకు వచ్చి ఆయనతో మళ్లీ గొడవకు దిగుతూ దూషణలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు అయిన షేక్ మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దగదర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం దగదర్తి విలేజ్లో సుమారు 4-4:30 టైంలో కొంతమంది వ్యక్తులు క్రికెట్ ఆడుతూ వంశీ అనేవాడికి కాలికి గాయం తగిలిందని చెప్పేసి మెడిసిన్ కావాలని చెప్పేసి మెడికల్ షాప్కి వచ్చినట్టు వీళ్ళు మెడికల్ షాప్ వచ్చిన కావాల్సినవి అడిగితే ఇక్కడ లేవు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పగా వాళ్ళందరూ గట్టిగా కేకలు వేసి ఎందుకు లేవు, నువ్వేం చేస్తున్నావు, ఎన్ని లేకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి గట్టిగా ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు, సుమంత్, కాకి వెంకటేశ్వరు వీళ్ళందరూ గట్టిగా అరిచి వెళ్ళిపోయారు. మొదట మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళా ఇంకొక 10-15 మంది వచ్చి గొడవ చేసి ఎందుకు చేస్తున్నారు మీరు, ఎందుకు ఇవ్వడం లేదు మెడిసిన్స్ మాకని చెప్పేసి లోపలికి వెళ్ళి గొడవ పడినారంట. గొడవ పడినప్పుడు ర్యాక్ అదేదో మెడిసిన్ ర్యాక్ కూడా అది కింద పడినట్టు చెప్తున్నారు. మెడిసిన్ సంబంధించిన ర్యాక్ కూడా కింద పడింది. వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తాగి వచ్చినారు అని చెప్పేసి చెప్పారు. తెలియజేయడం తెలుస్తుంది, తాగి వచ్చినారు వీళ్ళందరూ కూడా ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ వచ్చి గొడవ చేసేటప్పుడు మామూలుగా వచ్చి ఎవరికైనా గాయాలు అయినాయా, ఏమైనా ఇబ్బంది అయిందంటే గాయాలు ఏమి కాలే, ఎవరిని కొట్టడం తిట్టడం జరగలేదు. కాకపోతే బూతులు తిట్టారు మా ఇంట్లో వాళ్ళని, లేడీస్ని అని చెప్పేసి మెడికల్ షాప్ ఓనర్ చెప్తున్నారు. ఈ విషయంగా కత్తులు లేకపోతే కత్తులు కటార్లు కానీ లేకపోతే ఇంకేమైనా కర్రలు కానీ ఇవన్నీ ఉన్నాయా అని కూడా ఎంక్వైరీ చేశాము. కత్తులు కటార్లు ఇవన్నీ కూడా ఏమి లేవు. వచ్చిన వాళ్ళు మాత్రం అనరులే, మా గట్టిగా అరిచి కేకలు వేసి తాగి గందరగోళం చేసింది వాస్తవమే. అంతేగాని కత్తులు పెట్టుకొని కర్రలు పెట్టుకొని హల్చల్ చేయడం ఈ రకంగా న్యూస్లో అంతగా కూడా పబ్లిక్ని తప్పుదోవ పట్టించి గందరగోళం చేస్తున్నాయి కొన్ని ఛానల్స్, తప్పు వార్తలంతా ఇచ్చి దీనివల్ల ప్రజల్లో శాంతికి భంగం కలుగుతుంది. ఇలా చేయడం చాలా తప్పది. వాస్తవంగా ఏం జరిగితే రాయడం మంచిది. వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కొంతమందిని పవన్ కళ్యాణ్, సుమంత్ వీళ్ళందరినీ కూడా స్టేషన్లో పట్టుకున్నాము. కేసు క్రైమ్ నెంబర్ 7/26 అండర్ సెక్షన్ 433, 351, 79, 324 Class 4 రెడ్ విత్ 3 Class 5 BNSగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.